రాజేంద్రనగర్ నేషనల్ పోలీస్ అకాడమీలో జరుగుతున్న 51వ డీజీపీల సదస్సులో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఐపీఎస్లకు అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రాజేంద్రనగర్ నేషనల్ పోలీస్ అకాడమీలో 51వ డీజీపీల సదస్సు కొనసాగుతోంది. ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఐపీఎస్లకు అవార్డులిచ్చారు ప్రధాని మోడీ. మొత్తం 3 రోజుల పాటు జరుగుతున్న డీజీపీల సదస్సులో 29 రాష్ట్రాలకు చెందిన 90 మందికి పైగా ఐపీఎస్ అధికారులు అటెండ్ అయ్యారు. ఈ సదస్సులో రాష్ట్రాల్లోని లా అండ్ ఆర్డర్తో పాటు దేశ అంతర్గత భద్రతలపై డీజీపీల సూచనలు తీసుకున్నారు ప్రధాని. నిన్న డీజీపీ సదస్సును ప్రారంభించిన రాజ్నాథ్ సింగ్ త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుండటంతో భద్రతా బలగాలు మరింత అలర్ట్గా ఉండాలన్నారు. విదేశీ ఉగ్రవాద శక్తులతో పాటు అసాంఘిక శక్తులు దుష్ట రాజకీయాలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని, ఉగ్రవాద కార్యకలాపాలను ఏమాత్రం ఉపేక్షించొద్దన్నారు. అయితే 48 ఏళ్ల పాటు వరుసగా ఢిల్లీలో జరిగిన డీజీపీల సదస్సు మోడీ ప్రధాని అయ్యాక ప్రతి ఏటా ఒక్కో రాష్ట్రంలో సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో అసోం, గుజరాత్ రాష్ట్రాల తర్వాత ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సదస్సు కొనసాగుతోంది.